ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బీజేపీ వైసీపీపై ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి జగన్ పక్కన చేరిన తరువాత జగన్ జైలు పాలయ్యాడన్నారు. ఇప్పుడు మోడీ పక్కన చేరి టీడీపీ బీజేపీ అలయన్స్ ను విడగొట్టాడన్నారు. ఇక బీజేపీతో విడిపోవడంతో తమకు కేంద్రంతో పోరాడే అవకాశం దక్కిందన్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పారు. కడపకు స్టీల్ ప్లాంట్ వస్తోందన్న ఆయన సీమలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఐరన్ లెగ్ విజయసాయిరెడ్డి పాపం జగన్మోహన్ రెడ్డి పక్కన చేరంగానే జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాడు. ఇప్పుడు మోడీ గారి పక్కన చేరి తెలుగుదేశాన్ని బీజేపీని విడదీశాడు. మాకేంటంటే ఈరోజు సంతోషం, ఒకటి డైరెక్ట్గా కేంద్రం మీద పోరాడే అవకాశం మాకు వచ్చింది రాష్ట్రం కోసం. రెండు, రాయలసీమ స్వీప్ చేయబోతున్నాం వితౌట్ బీజేపీ అలయన్స్ లేకుండా. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాల్లో తిరుగు లేకుండా గెలవబోతున్నాం. అదొక అడ్వాంటేజ్. ఏదేమైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మేము ఢిల్లీకి పోయి వెంకయ్య నాయుడు గారి చేంబర్లో స్టీల్ మినిస్టర్ వీరేంద్ర సింగ్ గారిని, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలు అందరినీ, కమిషనర్ని పిలిపించి కూర్చోబెట్టి మెకాన్ కన్సల్టెన్సీని పంపించి, మేము వెళ్ళిన తర్వాత పంపించి ఈరోజు రిపోర్ట్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం సపోర్ట్ కావాలన్నా ల్యాండ్, మినరల్ వెల్త్, డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ కాంపౌండ్ వాల్ అండ్ ఈక్విటీ 1000 కోట్లు కేంద్రం పెడితే 250 కోట్లు ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నా 250 కోట్లు పెట్టేదానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మేము కన్సెంట్ ఇచ్చాం. ఈరోజు అది కొలుక్కు వచ్చింది. స్టీల్ ఫ్యాక్టరీ సాధించుకొని తీరుతున్నాం. రాయలసీమకి హైకోర్టు బెంచ్ తీసుకొని వస్తున్నాం.